రైతుల అకౌంట్లలో వడ్ల పైసలు, బోనస్ పైసలు పడిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన రైతులు, హమాలీ కార్మికులు, కాంగ్రెస్ నాయకులు గోస్కుల సదయ్య మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్లు కొనుగోలు అయిన వెంటనే రైతుల అకౌంట్లలో డబ్బులు పడ్డాయి. అలాగే కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం రైతుల అకౌంట్లలో క్వింటాల్కు 500 చొప్పున బోనస్ పైసలు పడిన సందర్భంగా ఈరోజు పెద్దపల్లి జిల్లా కదంబపూర్ గ్రామంలో ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, రాహుల్ గాంధీ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశాము. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఆధ్వర్యంలో పెద్దపల్లి నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందని కాంగ్రెస్ నాయకులు గోస్కుల సదయ్య అన్నారు. విజయనగరి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జిల్లా సుందరరావు మండలం కదంబపూర్ గ్రామంలో మరి ఇలా వడ్లు కొనుగోలు కేంద్రం ఓపెన్ చేసి 16 రోజులు అవుతుంది. మరి 16 రోజులలో పోయిన వడ్డ రైతులందరి మరి 24 గంటల్లో అందరి అకౌంట్లో పడ్డాయి. మరి దాంతో పాటు మరి రైతులందరికీ అకౌంట్లో 500 క్వింటల్కి 500 రూపాయలు బోనస్ మరి మొత్తం మా ఊళ్ళో ఒక 200 మందికి వాళ్ళ అకౌంట్లో పడ్డాయి. మరి రింగ్ అంటూ రైతుల ఖాతాల్లో 500 రూపాయలు బోనస్ పడ్డాయి. మరి ఇలా పెద్ద ఎత్తున రంగరంగ వైభవంగా మేము ప్రజలం, గ్రామ ప్రజలందరం కలిసి మరి రైతులం కలిసి అందరం కలిసి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి, పెద్దపల్లి విజయన్న రైతు బిడ్డ, ముద్దు బిడ్డ ఎమ్మెల్యే గారి విజయన్న గారి చిత్రపటానికి మరి పాలాభిషేకం చేసి బాంబులు వెలిచి స్వీట్లు వేసి సంబరాలు పెద్ద ఎత్తున పండ్లు మంచి సంబరాలు చేసుకోవడం జరుగుతూ ఉంది. అన్నమాట నిలబెట్టుకున్నాడు. మరి ఆ రోజు రాజును చేయాలి, రైతు బాగుంటేనే మరి ఇలా రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుందని ఆ రోజు ముఖ్యమంత్రి అన్నాడు. మరి ఇలా ఏ ప్రభుత్వం చేయని పని మరి కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాల లోపలనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇలా ఇన్ని పథకాలు వచ్చి ఇలా ఇంటింటికి పథకాలన్నీ ప్రజలకు అందుతున్నాయి. మరి ఇలా ఏ ప్రభుత్వం చేయని పని కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది కాబట్టి మన ముఖ్యమంత్రి మరి ఇలా రైతుకు 500 రూపాయల బోనస్ కానీ, మరి ఇలా 2 లక్షల రుణ మాఫీ కానీ, మరి మన రైతు భరోసా కానీ, మరి ఇలా ఫ్రీ బస్సు కానీ, ఫ్రీ కరెంటు కానీ, గ్యాస్ కానీ, మరి మహిళలకు ఫ్రీ బస్సు కానీ, మరి ఇలా మన నిరుపేద కుటుంబాలకు మరి ఇందిరమ్మ కోటర్స్ కానీ, మరి నిరుపేద కుటుంబాలకు కడుపుని అన్నం పెట్టే సన్న బియ్యం కానీ, మరి ఇన్ని పథకాలు పెట్టి 6 గ్యారెంటీలు 6 గ్యారెంటీలు కాదు, చెప్పని పథకాలు కూడా ఇలా గ్రామంలో ప్రజలందరికీ, నిరుపేద కుటుంబాలకు అందరికీ అందుతున్నాయి. ఇంత మంచి ప్రభుత్వం ఇక మాకు ఎల్లవేళగా ఉండాలని మేము కోరుకుంటూ, టీఆర్ఎస్ ప్రభుత్వం అంతకుముందు గత చెప్పి పథకాలు కూడా ఇవ్వక, మరి ఆ రోజు కుటుంబాలకు, నిరుపేద కుటుంబాలు ఇండ్లు లేని వాళ్ళకి ఇంటి కూడా ఇవ్వకపోతే మరి ఇలా మరి కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాల లోపలనే మరి రాహుల్ గాంధీ నాయకత్వంలో, ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇలా అన్ని పథకాలు ప్రజలకు అందరికి అందుతున్నాయి. మరి ఇలా ఈ ప్రభుత్వం ఎల్లవేళలా మాకు ఉండాలని రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున మేము ఎల్లకాలం తప్పకుండా రాబోయే రోజుల్లో ఓటేసి రుణం తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వానికి 20 దాకా ఉండాలని మేము అందరం కోరుకుంటూ మేము ఇలా సంబరాలు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇలా రైతుకు బోనస్ అంటే మరి మామూలు ముచ్చటే కాదు, మరి ఏ ప్రభుత్వం దేశంలో చేయని పని కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది కాబట్టి ముఖ్యమంత్రి గారికి మన పెద్దపల్లి విద్యా చిత్రపటానికి పాలాభిషేకం చేసి మేము ఇలా సంబరాలు చేసుకోవడం జరుగుతూ ఉంది. ప్రభుత్వం అంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన, రైతు ప్రభుత్వం అని చెప్పడం జరుగుతూ ఉంది.